మీరు ప్రోత్సహించకపోయినా సంకినేని వర్గం మీద మీరు బాంబులు వేయడం, సంకినేని వారికి మీ పైన బాంబులు వేయడము ఇది వాస్తవమా కాదా? మీ ప్రోత్సాహం లేకుండా మీ వర్గీయులు ఎలా బాంబులు వేస్తారు? వాస్తవం కాదు. ఎందుకంటే బాంబులు వేసుకునే సంస్కృతి అనేది నేను 80లలో జరిగిందేమో కానీ 90ల నుంచి 2000 సంవత్సరంలో ఇప్పుడు జరిగింది అయితే అసలు ఎలాంటి సంఘటనలే లేవు. 2004 వరకు కూడా ఫ్యాక్షన్ ఛాయలు స్పష్టంగా కనిపించాయి తుంగతుర్తిలో అంటారు. అంటే అనేవాళ్ళు అంటుంటారు, అదే చెప్పాను కదా. ఎందుకంటే ఒక గ్రామం చెప్పాలంటే సంగెం అనే ఒక గ్రామం ఉంది, అక్కడ రామచంద్రారెడ్డి గారు అని చెప్పి ఆయనను ఆ రోజు ఆయన గ్రామ సర్పంచ్గా ఉన్నారు. ఆయనతో పాటు ముగ్గురిని ఆ ఊర్లో అంతా వెంటాడి నరకడం జరిగింది. సో కాంగ్రెస్ చెందిన వ్యక్తిని మళ్ళీ అతని మనవడు మళ్ళీ అదే ఎవరైతే చనిపోయారో వాళ్ళని మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత కక్ష తీర్చుకోవడం జరిగింది. సో అది వ్యక్తిగత కక్షల కిందకే వస్తుంది కానీ రాజకీయంగా మేము ఆయనను ప్రోత్సహించింది. ఎందుకంటే మనవడు అనే వ్యక్తి ఎక్కడో హైదరాబాద్లో పుట్టి పెరిగాడు, దాని తర్వాత హైదరాబాద్ మూవ్ అయ్యారు, మాకు తెలియని సంబంధం లేదు. తర్వాత హత్య జరిగిన తర్వాత ఈ సో వ్యక్తి వచ్చి చేశారని చెప్పి ఆ విధంగా అంటే అది వ్యక్తిగత కక్షలకే పోయింది కానీ రాజకీయంగా హత్యలు జరగడం అనేది నేను అనుకోవడం 80లలోనే కంప్లీట్ అయిపోయింది. సంకినేని కుటుంబంతో మీకున్న వర్గ విభేదాలు ఏంటి అసలు? ఎందుకు తగాదాలు పడ్డారు? సంకినేని వెంకటేశ్వరరావు గారి కంటే కూడా మాకు అంతకుముందు కమ్యూనిస్టు పార్టీలతోటి విభేదాలు ఉండే. సంకినేని వెంకటేశ్వరరావు గారితో మళ్ళీ ఎలాంటి విభేదాలు లేవు. సంకినేని వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారు అనుచరుడుగానే రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత విభేదించారు కదా? తర్వాత విభేదించారు అంటే మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగాము, వారు పార్టీ మారారు. అయితే అది సింపుల్, నేను అదే చెప్తున్నాను కదా. మేము కాంగ్రెస్ పార్టీలో ఆయన టీడీపీకి వెళ్ళారు, అంతే తేడా. అంతే తేడా అంటే మేము కాంగ్రెస్ పార్టీని ఏ రోజు వీడలేదు కదా. అంటే మీరు ఆలోచన చేసినట్టయితే ఈరోజు చాలామంది వస్తున్నారు పోతున్నారు, ఆయారాం గయారాంలు చాలామంది ఉన్నారు. మేము మాత్రం ఇండిపెండెన్స్ ముందు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కాంగ్రెస్ పార్టీని వదలలేదు. అంటే సంకినేని గారు మీ తండ్రి గారిని వీడి టీడీపీలోకి వెళ్ళారని మీ కక్ష కట్టి ఆయన మీద బాంబులు వేయించారా, లేకపోతే ఆయన మీద బాంబులు వేసినట్టు మీకు ఎవరు చెప్పారు? అసలు ఆయన మీద ఎప్పుడు హత్య రాజకీయం జరిగిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజు వరకు ఆయన మీద ఎలాంటి సంఘటన జరగలేదు. సంకినేని వెంకటేశ్వరరావు గారు 99లో మాకు ప్రత్యర్థిగా వచ్చారు. 99 వరకు మాకు ప్రత్యర్థి కాదు. మాకు 94, 85 కానీ 89 కానీ 94 కానీ మా ప్రధాన ప్రత్యర్థి సిపిఎం పార్టీ. 99లో ఎందుకంటే సిపిఎం టీడీపీ అలయన్స్లో ఎప్పుడు సిపిఎం వదిలిపెట్టేవాళ్ళు సీటు. 99లో సంకినేని వెంకటేశ్వరరావు గారు మొదటిసారి మా మీద పోటీ చేశారు. ఆ రోజు జరిగిన ఎలక్షన్ కొంచెం మాకు ఇబ్బందికరమైన ఎలక్షన్. ఎందుకంటే మా అమ్మగారు ఎలక్షన్ అయిన వారం రోజులకు చనిపోయారు. అయితే దాదాపు క్యాన్సర్ తోటి బాధపడి చనిపోయారు. అందుకోసమని మేము ఎలక్షన్ ప్రచారం చేయలేదు 99లో. అంటే మేము పూర్తిగా కూడా అమ్మగారు 3 నెలలు ఐసీయూలో ఉన్నారు. సో 3 నెలలు కూడా ఎలక్షన్ టైం జరిగే టైంలో కూడా పూర్తిగా నాన్నగారు కానీ నేను కానీ ఎవరైనా నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను. సో మేమందరం హాస్పిటల్ పరిమితమయ్యాం. 99 ఎలక్షన్ ఆ విధంగా జరిగింది. సో అందుకోసం 2004 వచ్చేసరికి అదే సంకినేని వెంకటేశ్వరరావుని మేము మళ్ళీ అదే తుంగతుర్తి నియోజకవర్గంలో ఓడగొట్టి మళ్ళీ గెలిచాం. అంతే తప్ప మాకు 99 ముందు సంకినేని వెంకటేశ్వరరావు గారితో మాకు వైరుధ్యం లేదు, ఈ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా నేను అంకుల్ అని పిలుస్తాను, చాలా ఆప్యాయంగా ఉంటాము. ఆయన ఏ ఫంక్షన్ అయినా మాకు పిలుస్తాడు. ఐడియాలజీ పరంగా వారు తర్వాత తెలుగుదేశం నుంచి మళ్ళీ అటు వేరే పార్టీలోకి వెళ్ళారు, తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు, బీజేపీ పార్టీలో ఈరోజు ఉన్నారు. అంతే తప్ప వారు రాజకీయం కోసం అని వారు సొంతంగా ఎదుగుదల కోసం అని చెప్పి మీరు అన్నట్టు పార్టీని మారుతూ ట్రై చేస్తున్నారు, ఆయన లక్ ట్రై చేసుకుంటున్నారు. అంతే తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నల్గొండ ప్రాంతంలో తుంగతుర్తిని తీసుకుంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబం, పెత్తందారి కుటుంబము, పెద్ద భూస్వామి కుటుంబం, 1000 ఎకరాలు ఉన్నాయంటారు. ఆ 1000 ఎకరాలు పెద్దల నుంచి వచ్చినది అంటే పూర్వార్జితమా లేకపోతే నాన్నగారు దందాలు ఏమైనా చేసి సంపాదించారంటారా? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను ఒక కుటుంబంలో పుట్టాలని లేకపోతే ఒక తల్లిదండ్రులకు పుట్టాలని చెప్పి నేను దేవుని దగ్గర ఏమీ అర్జీ పెట్టుకొని నేను రాయలేదు. అదృష్టం కొద్దీ ఒక మంచి కుటుంబంలో పుట్టాను. ఒక ఉన్నతమైన విలువలతో పాటు ఒక ఆర్థికంగా కూడా మంచి కుటుంబంలో పుట్టగలిగాను. అంటే నాకు దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, నాన్నగారిది అసలు సొంతూరు వచ్చేసి పాతలింగాల గ్రామం, ఖమ్మం జిల్లా. అమ్మగారిది వచ్చి తుంగతుర్తి. సో నాన్నగారు అప్పుడు తుంగతుర్తి మమ్మీ డాడీ వాళ్ళ పెళ్ళి 78లో అయింది అనమాట. 78లో అయినప్పుడు అప్పటి ముందే నాన్నగారికి వాళ్ళ బావగారు జన్నారెడ్డి శ్యామసుందరెడ్డి గారు అని చెప్పి తుంగతుర్తి ప్రాంతంలో ఎర్రబాడు అనే గ్రామంలో వారికి ఈ ప్రాంతంతో పరిచయాలే అనమాట. సో అప్పుడు తరచూ వచ్చిపోవడం అప్పుడు ఆ విధంగా ఇట్లా సంబంధం కుదిరి ఇట్లా చేసుకున్నారు. తుంగతుర్తి ప్రాంతంలో మా పూర్వీకులు అంటే ఇటు సైడ్ మా మమ్మీ సైడు బొజ్జన్న బొర్రన్న అని ఇద్దరు
వాళ్ళ సంస్థానం మొత్తం తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్తున్నారంట ఈ ప్రాంతంలో. అంటే నేను చెప్పడం విన్నది, వాళ్ళు అరవపల్లి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అరవపల్లి నరసింహస్వామి వారు వారి దర్శనం ఇచ్చినారంట కళలో, ఇద్దరికీ ఇచ్చినారంట ఒకటేసారి, బుజ్జన్న బోరన్ అనేవారు. సో వాళ్ళు ఆ ప్రాంతంలో స్థిరవాసం ఏర్పరచుకొని దాదాపు ఆ ప్రాంతాన్ని అంతా పాలించినారు. కొన్ని నైజాం ప్రభు కింద కూడా ఆ రోజు వాళ్ళు పాలన సాగించినారు అనమాట. సో ఆ విధంగా వచ్చిన భూములు అవి. తర్వాత ల్యాండ్ సీలింగ్ వచ్చినప్పుడు అంతకుముందే మా తాతగారి పేరు సర్వోత్తమ్ రెడ్డి గారు, మా మదర్ వాళ్ళ ఫాదర్ పేరు. మీకు ఆ పేరు పెట్టారు? నాకు ఆ పేరు పెట్టారు. సో వారు ఆ రోజు ఆ భూములన్నీ ఎక్కడి ప్రాంతంలో ఉన్న భూములు ఆ ఊరు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా విచిత్రం ఏంటంటే నాకు చాలా ప్లేసెస్లో నా పేరు మీద, ఇంకా సర్వోత్తమ్ రెడ్డి గారి పేరు మీద ఇంకా భూములు ఉన్నాయని చెప్పి అప్పుడప్పుడు ప్రజలు వస్తుంటారు నా దగ్గరికి. మొన్న కూడా రీసెంట్గా జరిగిన ఈ రైతు పాస్బుక్ సందర్భంలో వచ్చారు. ఎక్కడికి వచ్చినా నేను నా సైడ్ నుంచి, మా కుటుంబం సైడ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చి ఇమ్మీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మేము గుళ్ళకి ఇప్పుడు అరవపల్లి దేవస్థానం అనే గుడికి మేము దాదాపు 2000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదే తుంగుతుర్తి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గుడికి 800 ఎకరాలు ఇవ్వడం జరిగింది. సో బీదలకు ఆ రోజు ఇప్పుడు ఆ భూమిని గుళ్ళకి ఇస్తే ఈ రోజులు అందరూ బీద వాళ్ళు చేసుకుంటున్నారు, కౌలు తీసుకొని చేసుకుంటున్నారు. సో ఆ విధంగా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అంటే ఈరోజు కొత్తగా సంపాదించింది ఏం లేదు. రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులు పోగొట్టుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రామిరెడ్డి దామోదరెడ్డి గారు అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12లో నేను పుట్టాను. అంటే ఆ రోజు 79లో నేను పుట్టినప్పుడు ఏ రాజకీయ నాయకునికి, అంటే ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర ఎవరికి కూడా బంజారాస్లో ఇల్లు లేదు. మా తాతగారు సర్వోత్తమ్ రెడ్డి గారు పుట్టింది కూడా రోడ్ నెంబర్ 14 బంజారాహిల్స్ ప్యాలెస్లో పుట్టారు. అంటే ఈరోజు కొత్తగా వచ్చిన ఆస్తులు కావు ఈరోజు. కానీ అట్లా అని చెప్పి మా తాత తెర్రగుర్రం ఎక్కింది చెప్పి ఎర్రగుర్రం ఎక్కుతాను జమీందారీ కుటుంబం అని మేము అనుకోం. అంటే బికాజ్ వెన్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఈరోజు ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తున్నాం, ఈరోజు అందరితో చేస్తున్నాం కాబట్టి ఆ భావన కానీ మాకు ఆలోచన కానీ లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.